మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ డిఎస్సికి సంబంధించి 10వ తేదీన మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైన బిట్లండి. ఇది 10వ తేదీన మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి రెండో వీడియో అండి. మొదటి వీడియో సైకాలజీ బిట్లు 20 పైనుచ్చీలకు బిట్లతో మొదటి వీడియో చేసి ఉన్నానండి. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతుందండి. అక్కడి నుంచి ఆ మొదటి వీడియోని చూడొచ్చు. ఇది రెండో వీడియో అండి. మరి చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్లో మాకు బహుమానాలు అండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి పెట్టండి. మా కొద్ది తెల్లదొరతనం గేయ రచయిత గరిమెల్ల సత్యనారాయణ గారండి. మరి సుబ్రహ్మణ్య భారతి ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే తమిళనాడు అండి. మరి ఆర్య సమాజం బ్రహ్మ సమాజం స్థాపకులు జతపరచమన్నాడండి. దాని మీద ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి మిత్రులు గమనించారో లేదో, ఈ జతపరచడం అనేది ఈ పైత్యం బాగా తలకెక్కిందండి. మొత్తం కూడా ఎక్కువ జతపరచడాలు ఎక్కువ వస్తున్నాయండి. చూసుకోండి. మరి ఇందులో మరి చాలా తగ్గఫరుగా ఉంటుంది. బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజం దయానంద సరస్వతి, దివ్య జ్ఞాన సమాజం బ్లావట్స్కి అన్నాడండి. ఇది సరైనది కాదు. దివ్య జ్ఞాన సమాజం ఆత్మారాం పాండురంగ అండి. బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ కరెక్ట్. ఆర్య సమాజం దయానంద సరస్వతి కరెక్టే. దివ్య జ్ఞాన సమాజం ఆత్మారాం పాండురంగ అండి. నెక్స్ట్ క్రీడలు ట్రోఫీల మీద అయితే ప్రశ్న రావడం జరిగింది. ఉబర్ కప్ బ్యాడ్మింటన్ అండి. అదేవిధంగా డ్రాగన్ వర్క్ పర్వతాలు అనేవి ఏ ఖండంలో ఉన్నాయని అడిగాడండి. ఆఫ్రికా ఖండంలో అండి. డ్రాగన్ వర్క్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయంటే ఆఫ్రికా ఖండంలో అండి. అదేవిధంగా క్రికెట్ స్టేడియాలు మరియు రాష్ట్రాలు ఇవ్వడం జరిగిందండి. ఈడెన్ గార్డెన్ కోల్కతా, వాంకాడా స్టేడియం ముంబై, ఇంద్రప్రస్థ ఢిల్లీ అండి. సో వీటి నుంచి సరికాని స్టేడియము రాష్ట్రం ఏదే గుర్తించమన్నాడండి. అదేవిధంగా రాష్ట్రపతులు కూడా జతపరచమన్నాడండి. మరి ఇవి ఎలా ఇస్తే మాత్రం చాలా టఫ్గా వచ్చిందండి. సైకాలజీ చాలా ఈజీగా వచ్చింది. మిగతా ఇవి మాత్రం జీకే మాత్రం చాలా టఫ్గా పడ్డదండి. మరి రాష్ట్రపతులు జతపరచము. భారతదేశ 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, 3వ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ ఇచ్చాడండి. మరి సరికాని దాన్ని మనం గుర్తించాలి. ఇంకో 2 ఉన్నాయి, తెలియదు అనమాట మనకి అవి. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ఎక్కడ ఉంది అంటే అమృత్సర్లో ఉందండి. మరి ప్రతిరోజు కూడా ఈ జలియన్ వాలాబాగ్ సంబంధించినటువంటి బిట్ అయితే ఇప్పటికి 3 సార్లు వచ్చిందండి. చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెర్షన్లో అడుగుతున్నాడండి. అంటే ఒక సెషన్ వరకు అడిగి ఇంకొక సెషన్ వరకు వేరే విధంగా అడుగుదాము అనే ఉద్దేశంతో వేరే ప్యాటర్న్లో క్వశ్చన్ ఫార్మేషన్ మార్చాడు, కానీ కంటెంట్ మాత్రం మార్చడం లేదండి. నెక్స్ట్ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. మొన్న రోజున లిల్లీ పువ్వుల దేశం అడిగాడండి. అదేవిధంగా అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం కూడా అడిగాడు. మరి ఈరోజు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు అడిగాడండి. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రానికి ఆ పేరు పెట్టింది ఎవరు అన్నాడండి. ఫెర్డినాండ్ మాజిలాన్. అదేవిధంగా 11వది నికోబార్ బయో రిజర్వ్ మీద ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. నికోబార్ బయో రిజర్వ్ మీద అండి. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్, ఈ బిట్టు రావడం జరిగిందండి. 13వది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకమైనటువంటి పిఎం కిసాన్ సన్, ఈ నిధి కింద రైతులకు ఎంత చెల్లిస్తున్నారంటే సంవత్సరానికి 6,000 రూపాయలండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు జతపరచమన్నాడండి. ప్రదేశాలకి కేంద్ర ప్రభుత్వ సంస్థలకి. సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ చూస్తున్నట్లయితే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. మరి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు ఇవ్వడం జరిగిందండి. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుజరాత్. వీటికి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదండి మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు. మరి కాస్త టఫ్గానే ఉంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.